ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది, అలాగే కృత్రిమ మేధ ఆధారితంగా పనిచేస్తున్నటువంటి అప్లికేషన్స్ అనేక మనకి రోజువారీ అందుబాటులోకి వస్తున్నాయి అని చెప్పేసి మనం రోజు వార్తల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, వీడియోస్ రూపంలో చూస్తున్నాం, మన పక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తున్నాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను పనిచేస్తున్న రంగంలో లేదా నా దైనందిన జీవితంలో, నా వ్యాపారంలో నాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది అందరికీ వచ్చే డౌట్ అన్నమాట. అంటే నేను ఒక స్టూడెంట్ని, ఒక హౌస్ వైఫ్ని, లేదా ఒక ఎంప్లాయీని, ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ని, ఇలా మనం రకరకాల టైటిల్స్ ఉంటాయి, మనకి రకరకాల నేపథ్యం ఉంటుంది, రకరకాల వృత్తుల్లో మనం పనిచేస్తూ ఉంటాం. చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే ఆర్టిజన్స్ ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, పాడి పరిశ్రమలో ఉన్నారు, కోళ్ల పరిశ్రమలో ఉన్నారు. అన్ని పరిశ్రమల్లాగానే మనకు ఒక ప్రత్యేకమైన పరిశ్రమ కూడా ఉంది, అదే జ్యుడిషియరీ. ప్రత్యేకమైనటువంటి విభాగం, వెరీ పవర్ఫుల్. అండ్ ప్రజాస్వామ్యం నడవటానికి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి 3 ప్రధానమైన పిల్లర్స్లో జ్యుడిషియరీని ఒక పిల్లర్గా మనం చూసుకుంటాం. చట్టాలు చేయటం లెజిస్లేచర్ బాధ్యత అయితే, ఆ చట్టాలని అమలు చేయటం ఎగ్జిక్యూటివ్ బాధ్యత అయితే, ఈ రెండిటి మధ్య వస్తున్న వ్యత్యాసం లేదా సొసైటీకి మంచి చెడులు పాయింట్ ఆఫ్ వ్యూలో జరగవలసినటువంటి మార్పులు చేర్పుల్ని ఇంటర్ప్రెట్ చేయగలిగింది, తెలుసుకుని తన అభిప్రాయాన్ని చెప్పగలిగినటువంటి అవకాశం ఉన్న ఆ పవర్ ఉన్నటువంటి బాడీ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ మనకి లెజిస్లేటర్కి గైడెన్స్ ఇవ్వగలదు, ఎగ్జిక్యూటివ్కి గైడెన్స్ ఇవ్వగలదు, ఉన్న చట్టాల్లో మార్పులకి దోహదపడగలదు, ఉన్న చట్టాలని అమలు చేయగలదు, లేని చట్టాల అవసరాన్ని తెలియచేయగలదు, అవసరం లేని చట్టాలని ఎందుకు అవసరం లేదో కూడా దాన్ని ఇంటర్ప్రెట్ చేయగలదు. ఎంత పవర్ఫుల్ బాడీ జ్యుడిషియరీ. 3rd పిల్లర్ అయినటువంటి ప్రజాస్వామ్యం నిలబడటానికి కారణమైనటువంటి జ్యుడిషియరీలో మన భారతదేశంలో వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉందని, కావాల్సినంత మంది జడ్జెస్ లేరని, లక్షల కొద్ది, కోట్ల కొద్ది కేసులు మరి అవి తీర్పుకు నోచుకోక, అది రోజుల్లో జరగాల్సినవి, నెలల్లో జరగాల్సినవి సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటున్నాయి అనేది కూడా మనం వింటున్నాం. కోర్ట్స్లో వర్క్ లోడ్ పెరిగింది, సొసైటీలో లిటిగేషన్ మెంటాలిటీ పెరిగింది, సొసైటీలో చట్టాల మీద అవగాహన పెరిగే కొద్దీ చట్టాలని ఆసరాగా తీసుకుని తమ సమస్యల్ని పరిష్కరించుకోవటానికి ముందుకు వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో దాన్ని పాజిటివ్గాను చూడాలి, మనం కొంత ఇబ్బందికరంగానూ చూడాలి. ఏదేమైనా కోర్టు దాన్ని అంతిమంగా దాన్ని డీల్ చేసి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కోర్ట్స్కు ఉంది, జ్యుడిషియరీకి ఉంది. ఈ జ్యుడిషియరీలో భాగమే మనకి జడ్జెస్ ఒక స్థాయి అనుకుంటే, ప్రాసిక్యూటర్స్ ఒక స్థాయి అనుకుంటే, అడ్వకేట్స్ అందరూ ప్రాసిక్యూటర్స్ లాగానే ఆ స్థాయిలో ఉంటారు. అలాగే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకా పారా లీగల్ స్టాఫ్ ఉండొచ్చు. వీళ్ళకి కొన్ని క్రిమినల్ కేసెస్ కానివ్వండి, బేసిక్ రిపోర్టింగ్ విషయంలో కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ విషయంలో కానివ్వండి, కోర్ట్స్కి సహాయపడటానికి పోలీసింగ్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇదంతా కూడా జ్యుడిషియరీలో భాగంగానే చూడాలి మనం. అయితే ప్రధానంగా బల్క్ ఆఫ్ ద యాక్టివిటీ వచ్చేసి అడ్వకేట్స్ చేతిలో, అంటే అటు ప్రాసిక్యూటర్స్ అనుకోండి, డిఫెండింగ్ ద అక్యూజ్డ్ అనుకోండి, లేదా సివిల్ కేసెస్ మ్యాటర్లో అయితే పిటిషనర్ తరఫున వాదించే అడ్వకేట్ అనుకోండి, లేదా డిఫెండెంట్ రెస్పాండెంట్ తరఫున వాదించే అడ్వకేట్ అనుకోండి. ఇలా అడ్వకేట్స్ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తారు, కోర్టు స్టాఫ్ ఎక్కువగా పనిచేస్తారు, జడ్జెస్ మరింతగా వాళ్ళ విజ్డమ్తో సహా కూడి మరీ పనిచేస్తారు. నాట్ ఓన్లీ లీగల్ ఎక్స్పర్టీస్, దే విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు యూజ్ దేర్ విజ్డమ్.
ఇవన్నీ జరుగుతూ ఉండగా న్యాచురల్గా ఆ కేసెస్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టంలో పనిచేస్తున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఎలా ఉపయోగపడుద్ది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఏదో ఒక రకమైన అప్లికేషను, ఏదో కొన్ని రకాలైన అప్లికేషన్స్ ఆల్రెడీ వాడుతున్నారు. ఇంకా కొంతమంది దీన్ని అలవాటు చేసుకుని ఉండకపోవచ్చు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక లాయర్ హూ బికమ్స్ అన్ అడ్వకేట్, అంటే రిప్రజెంటింగ్ క్లయింట్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఏం చేస్తాడు? ఒక అడ్వకేట్ టిపికల్గా తన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్ అతనికి ఉన్నటువంటి ఇబ్బందిని గురించి విని ఒక డైలాగ్ ద్వారా, ఒక నెగోసియేషన్ ద్వారా బేసిక్ ఫ్యాక్ట్స్ అన్ని రాబట్టుకుంటాడు. అతని గ్రీవెన్స్ ఏంటో రాబట్టుకుంటాడు. అతను కోర్టు నుంచి ఏమి కోరుకుంటున్నాడు, అతని ప్లీ ఏంటో రాబట్టుకుంటాడు. ఇది కామన్ సిటిజన్స్ అందరికీ లీగల్ పరిభాష తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ భాషలో నేరేట్ చేస్తారు. ఆ భాషలో నుంచి, ఆ డైలాగులో నుంచి సేకరించిన సమాచారాన్ని, ఫ్యాక్ట్స్ని క్రోడీకరిస్తూ ఒక ఆర్డర్లో కావలసిన ఫార్మాట్లో కోర్టుకు ఈజీగా ఉండే విధంగా, కోర్టు అడుగుతున్న ఫార్మాట్లో ఈ అడ్వకేటు మళ్ళీ దాన్ని పారాఫ్రైజ్ చేసి, రీఫ్రేజ్ చేసి, దాన్ని లీగలైజ్డ్ చేస్తూ, లీగలీజ్ వాడుతూ ఆయన మళ్ళీ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తారు. దాన్ని జడ్జి గారు కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి. ఆ కేసు విషయాన్ని దాంట్లో ఇన్వాల్వ్డ్ పార్టీస్తో మాట్లాడటం ద్వారా, ప్లస్ ఈ డాక్యుమెంట్స్ని చదవటం ద్వారా ఆయన కూడా మొత్తం విషయాన్ని తన కాగ్నిజెన్స్లోకి తీసుకుంటాడు. ఆ తర్వాత వాద ప్రతివాదనలు జరగవచ్చు. తర్వాత రెస్పాన్స్లు, దానికి రిప్లైలు, రకరకాల డాక్యుమెంట్స్ హ్యాండ్స్ మారచ్చు, మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. ఒకదానికొకటి ఈ కరెస్పాండెన్స్ రూపంలో త్రూ కోర్టు జరగవచ్చు. ఇదంతా జరిగిన తర్వాత ద ఫైనల్ డే అరైవ్స్. జడ్జి గారు దీని అంతటినీ కూడా కన్సిడర్ చేస్తూ ఒక తీర్పు ఇవ్వాలి. చట్టాలకు లోబడి, చట్టాలు ఎంతవరకు అనుమతిస్తున్నాయో ఆ మేరకు ఆయన తీర్పిస్తాడు. ఇది మన సిస్టమ్. టూకీగా చాలా కాంప్లెక్సిటీస్ ఉండొచ్చు దీంట్లో. నేను మనందరికీ అర్థమయ్యే కామన్ భాషలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక గ్రీవెన్స్ తోటి ఒక పర్సన్, ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చి నాకు ఇలా జరిగింది అని స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతున్న సంభాషణ ఫైనల్గా జడ్జి గారు ఇచ్చే ఆర్డర్ ద్వారా క్లోజ్ అవుతుంది. లేదు, ఆర్డర్ తర్వాత కూడా మళ్ళీ కరెక్షనల్ ఫెసిలిటీస్తో అవసరం ఉంటే వాటి ఇన్వాల్వ్మెంట్ అంటే కరెక్షనల్ ఫెసిలిటీస్ ఏం చేయాలో అవి చేస్తాయి మళ్ళీ. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ. సో ఈ లాయర్ గారు ఈ అడ్వకేట్ గారి దగ్గరకు వచ్చి ఆ పర్సన్ ఏం చెప్పుకున్నాడో, వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ, ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ జంక్చర్ టు యూజ్ AI టూల్స్. మనం సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ద్వారా పనిచేసే ఒక టూల్కి, ChatGPT లాంటి టూల్కి, లేదా స్పెషలైజ్డ్ టూల్స్ వర్కింగ్ ఇన్ లీగల్ స్పియర్ కానీ మీరు దీన్ని ఫీడ్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ కేసు సమ్మరీ మొత్తాన్ని కూడా లీగల్ పరిభాషలో కోర్టు ఎలా అడుగుద్దో అలాంటి ఫార్మాట్లోకి ఈ డాక్యుమెంట్ని తయారు చేసేయగలరు. ఇంకా ఏదైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే అది ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర గత సమాచారం అంతా ఉంది కాబట్టి, మిగతా కేసులకు సంబంధించిన సమాచారం, మిగతా కేసెస్కి సంబంధించిన సమాచారం, మిగతా జడ్జిమెంట్స్కి సంబంధించిన సమాచారం అంతా ఉంది కాబట్టి రెలవెంట్ క్వశ్చన్స్ ఆర్టిఫిషియల్ ఏజెంట్ కూడా మనల్ని అడుగుద్ది. అప్పుడు మళ్ళీ అడ్వకేట్ గారు ఆయన అడిగి ఆ క్లయింట్ దగ్గర ఆ వివరాలు తీసుకోవచ్చు. ఏదేమైనా కానీ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, విత్ ఇన్ మినిట్స్ మనం ఒక డాక్యుమెంట్ని కోర్టుకి ప్రజెంట్ చేయగలిగినటువంటి డాక్యుమెంట్ని రెడీ చేయొచ్చు.
అంటే ప్రతి అడ్వకేట్కి ఒక రోజు లేదా 2 రోజుల వర్త్ ఆఫ్ వర్క్ని నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలాగే ఇది కోర్టుకి వెళ్ళిన తర్వాత దీన్ని చదివి, ఈ పేపర్స్తో పాటు వచ్చిన ఎవిడెన్సెస్ని చదివి, ఈ పేపర్స్తో పాటు వచ్చినటువంటి మిగతా అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవటానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు, ప్రతివాదనలు, డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, ఇంకా మిగతా రిలేటెడ్ కేసెస్, కేస్ లాసు, గతంలో ఉన్న అనుభవాలు, వీటన్నిటినీ కూడా ఒక చోటకు తీసుకొస్తూ ఈ కేసు నడుస్తున్న విధానాన్ని బట్టి టువర్డ్స్ జడ్జిమెంట్ డే మనకి ఫైనల్ జడ్జిమెంట్ని డ్రాఫ్ట్ చేయటానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. అంటే మనం చేసే పనిని ఒక 100 రెట్లు స్పీడ్గా చేయగలదు, ఇంకా స్పీడ్గా చేయగలదు. మనం మిస్ అయిన కొన్ని ప్యాటర్న్స్, పాయింట్స్ ఏమన్నా ఉంటే మనల్ని అడిగి తెలుసుకోగలదు. మనం ఇచ్చిన సమాచారాన్ని లీగల్గా ఫార్మాట్ చేసి ఒక మంచి డాక్యుమెంట్ చేయగలదు. ఈ డాక్యుమెంట్ కోర్టుకు వెళ్ళటం ద్వారా కోర్టు వారు కూడా దీన్ని ఈజీగా చదివి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇఫ్ నెసెసరీ ఆర్టిఫిషియల్ ఏజెంట్స్, వాళ్ళకు పనికొచ్చే విధంగా తయారు చేసుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక అప్లికేషన్ వాడుకుని వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న కీ పాయింట్స్ని హైలైట్ చేయొచ్చు. ఏ పాయింట్స్కి ఎలాంటి ఎవిడెన్సెస్ కావాలో కోర్టు వాళ్ళు అడగొచ్చు, లేదా ప్రతివాదులు అడగొచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్స్ 2 పార్టీల దగ్గర సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం విషయం కోర్టు పరిధిలో ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం చేయాలి అన్నదాని మీద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోటి మీరు స్పీడప్ చేసుకుంటూ ఈ మొత్తం ప్రాసెస్ని కొన్ని 100 రెట్లు తగ్గించడానికి అవకాశం ఉంది. ఇలాంటి టూల్స్ని మన జ్యుడిషియరీలో వాడుకునే విధంగా 100% వాడుకునే విధంగా అవకాశం ఉందా లేదా అనేది మన ప్రాక్టీసెస్ని బట్టి, మనకున్న చట్టాలను బట్టి, మనకున్నటువంటి ఒకప్పుడు సిపిసి, సిఆర్పిసి అనేవాళ్ళు వాటికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ని బట్టి, టైం లైన్స్ని బట్టి, లా ఆఫ్ లిమిటేషన్స్ని బట్టి, ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త చట్టాలు వాటిల్లో ఉన్నటువంటి సవరణలను బట్టి, అనేక అంశాలను బట్టి ఆధారపడి ఉండొచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కోర్టు ప్రాక్టీసెస్ని మెరుగుపరుచుకోవడానికి మాత్రం అవకాశం డెఫినెట్గా ఉంది, ఇప్పుడే ఉంది, మన చేతుల్లో ఉంది. కాబట్టి జ్యుడిషియరీలో ఉన్న పెద్దలు, తర్వాత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, అలాగే మన లా మేకర్స్ అందరూ కూడా మరొకసారి ఈ విషయాల్ని రివ్యూ చేసుకుంటూ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ హెల్ప్ ద జ్యుడిషియరీ ప్రాసెస్ కేసెస్ స్పీడిలీ అన్న విషయం మీద మనసు పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హ్యాండీగా పనికొచ్చే టూల్ అని మాత్రం మనకు అర్థమవుతుంది. మిగతా లిమిటేషన్స్, మిగతా కన్స్టెంట్స్, మిగతా యాజ్ పర్ న్యాచురల్ జస్టిస్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉండొచ్చు. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని డెఫినెట్గా సంవత్సరాలు, దశాబ్దాలు నడవాల్సిన అవసరం లేని కేసెస్ని మనం త్వరితగతిన సార్ట్అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా పెట్టి కేసెస్ని చాలా త్వరగా రిజాల్వ్ చేయటం వల్ల, రియల్ ఎస్టేట్కు సంబంధించిన కేసెస్ని ఆబ్జెక్టివ్గా రిజాల్వ్ చేయడం ద్వారా, డాక్యుమెంటేషన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల, ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ వల్ల, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ డాక్యుమెంట్స్ వల్ల, ఎవిడెన్సెస్ వల్ల వస్తున్నటువంటి కాంప్లికేషన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ టూల్స్ను వాడుకోవటం ద్వారా, ఫోరెన్సిక్స్ని మరింత బలోపేతం చేసుకోవటం ద్వారా మనం ఈ ప్రాసెస్ని ఇంకా ఎఫిషియెంట్గా తయారు చేసుకోవచ్చు. చాలా త్వరగా మనం ఈ కేసెస్ని అడ్జుడికేట్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, జడ్జిమెంట్స్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ, మీ టైటిల్ ఏదైనా కావచ్చు, మీ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కావచ్చు, ఐ థింక్ దేర్ ఆర్ ఆల్రెడీ టూల్స్ దట్ కెన్ హెల్ప్ యూ రిలీవ్ యువర్ బర్డెన్. అలా ప్రతి ఒక్కళ్ళ బర్డెన్ తగ్గించుకుంటూ సిస్టమిక్గా కనుక మనం బర్డెన్ తగ్గించుకోగలిగితే మనం వీ కెన్ ప్రాసెస్ మోర్ కేసెస్ ఇన్ లెస్ టైం, వీ కెన్ ప్రాసెస్ మోర్ కేసెస్ విత్ ఇన్ ద
స్పెసిఫైడ్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ విత్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్. ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు కదా, ఆ డిలే జరగకుండా చూడటానికి మనం ఇలాంటి ఏజెంట్స్ని వాడుకోవటానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి కావాలంటే ఈ టూల్స్ని మరింత పవర్ఫుల్ టూల్స్గా, టార్గెటెడ్గా, స్పెసిఫిక్గా, డొమైన్ స్పెసిఫిక్గా మనం మార్చుకోవటం ద్వారా, తయారు చేసుకోవటం ద్వారా, అలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవటం ద్వారా విత్ మినిమల్ ఎక్స్పెన్సెస్, విత్ మినిమల్ ఖర్చులు చేయటం ద్వారా మనం జ్యుడిషియరీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. పీపుల్ విల్ ఫీల్ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్. మాకు న్యాయం జరుగుద్ది, మాకు ఇన్ టైం న్యాయం జరుగుద్ది. కాబట్టి చట్టాల మీద గౌరవం ఉంటుంది. మనం కూడా చట్టాలను గౌరవించే, చట్టాల పరిధిలో బతికే దేశంగా 100% అలా జరిగే దేశంగా రూపాంతరం చెందవచ్చు. మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు చట్టాలను గౌరవిస్తారు, చట్టాల ప్రకారంగానే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ అది తెలియక, అర్థం కాక, రియల్గా హార్డ్ కోర్ క్రిమినల్స్ వల్లే జరుగుతుంది. కానీ కామన్ పీపుల్ వల్ల ఎంత నంబర్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, సివిల్ లిటిగేషన్స్ కానివ్వండి, అన్నెసరీ లిటిగేషన్స్ కానివ్వండి, కోర్ట్స్ దాకా వెళ్ళవు అని మనం అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే, ఒకసారి అలాంటిది వెళ్తే దానికి కావాల్సిన రెమెడీ చాలా ఫాస్ట్గా వస్తుంది కోర్ట్స్ నుంచి. ఆ ఫాల్స్ కేసెస్ అయితే దానికి సంబంధించినటువంటి పెనాల్టీస్ కూడా చట్టపరంగానే ఉంటాయి. కాబట్టి బోత్ వేస్ కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవటానికి, స్పీడీగా తీసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి జ్యుడిషియరీ ఈజ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ అని మనం అనుకుంటాం. ఇక్కడ మనం ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయటం ద్వారా, ప్రాసెస్లు వాటి వర్క్ ఫ్లోస్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వేలో ఇంటెలిజెంట్ ఏజెంట్స్ని వాడుకోవడం ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవడం ద్వారా మనం ఎన్నో రెట్లు స్పీడ్గా మన దగ్గర ఉన్న కేసెస్ని డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉందని అయితే మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి.